మేబీ మీరు చాలా కాలం వరకు ప్రార్థిస్తున్నారేమో, చాలా కాలం వరకు ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారేమో, దేవా నా ప్రేమ కథ నువ్వు ఎప్పుడు రాస్తావని. అయితే ఒకటి చెప్పనా, డోంట్ మిస్ ద స్టోరీ గాడ్ ఈజ్ రైటింగ్ నౌ. దేవుడు ఇప్పుడు రాస్తున్న కథను మీరు మిస్ అవ్వకండి. మ్యారేజ్ అవ్వలేనంత మాత్రము మీ లైఫ్ ఏదో పాజ్ బటన్లో ఉన్నది అని కాదు. మీ పర్పస్ అంటే మీ ఉద్దేశం, దేని కొరకైతే మీరు సృష్టించబడ్డారో ఆ ఉద్దేశము డిలే అయినట్టు కాదు. కాబట్టి మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తూ మీ పర్పస్ని మీరు పోస్ట్పోన్ చేయొద్దు. ఆ ఉద్దేశాన్ని మీరు వెనక్కి వేయవద్దు, ఆ ఉద్దేశాన్ని మీరు డిలే చేయవద్దు. ఈ సమయంలో యేసయ్యను తెలుసుకోండి, అంటే యేసయ్యతో సంబంధం కలిగి ఉండండి, యేసయ్యను వెంబడించండి, యేసయ్యతో నడవండి. ట్రస్ట్ హిస్ టైమింగ్. ఎందుకంటే ఒక రోజు రాబోతుంది, వెదర్ యూర్ సింగిల్ ఆర్ మ్యారీడ్, మనము దేవుడు ముందు నిలవబడబోతున్నాము. ఆ రోజు దేవుడు మనల్ని అడిగే ప్రశ్న ఏంటి అంటే, నువ్వు సింగిల్గా ఉన్నావా, నువ్వు మ్యారేజ్ చేసుకున్నావా అనే ప్రశ్న దేవుడు అడగడు. కానీ నీవు నన్ను తెలుసుకున్నావా, నీవు నన్ను వెంబడించావా, నీవు నాకు నమ్మకంగా ఉన్నావా అన్నది దేవుడు అడుగుతాడు.